హలో. మీ పేరు? నిజాం. నిజాం. సో నిజాం గారు ఈరోజు మాకు ఎలాంటి డిష్ ప్రిపేర్ చేస్తున్నారు? క్రిస్పీ పన్నీర్ మ్యామ్. క్రిస్పీ పన్నీర్. క్రిస్పీ పన్నీర్. సో క్రిస్పీ పన్నీర్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? ఓకే మ్యామ్. రైట్. సాల్ట్ మ్యామ్. సాల్ట్. రెడ్ చిల్లీ మ్యామ్. రెడ్ చిల్లీ పౌడర్. దిస్ ఇస్ ఇలాచీ. ఇలాచీ పౌడర్. చాట్ మసాలా. చాట్ మసాలా. కశ్మీరీ చిల్లీ పౌడర్. కాశ్మీరీ చిల్లీ పౌడర్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసాం కదా. సో తయారీ విధానం ఏంటో చూద్దాం. సో ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని లైట్ వైట్ పేపర్ తీసుకొని మనము అన్ని కంబైన్గా యాడ్ చేసుకోవాలి. సో ఇందాక మనం చూపించినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కలిపేసి దీంట్లో ఆయిల్, మస్టర్డ్ ఆయిల్ వేసి అండ్ దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేశారు. మిక్స్ చేయాలా? మిక్స్ మ్యామ్. మిక్స్. పన్నీర్ పీసెస్ యాడ్ చేయడానికి కావాల్సిన మ్యాగ్నెట్ పేస్ట్. క్రిస్పీ పన్నీర్ చేయడానికి మనం ఇప్పుడు క్రిస్పీ పన్నీర్కి కావాల్సినటువంటి పేస్ట్ అయితే రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మనము ఆ పన్నీర్ పీసెస్ని బైట్స్గా కట్ చేసుకొని దాంట్లో డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. దిస్ ఇస్ మైదా మ్యామ్. మైదా ఫ్లోర్. మైదా ఫ్లోర్. ఓకే. సో మైదా పిండి కూడా తీసుకోవాలి మనం దాంతో పాటు. సో మైదా పిండిలో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ రెడీ చేసినటువంటి పేస్ట్లో డిప్ చేసి తర్వాత మైదా ఫ్లోర్లో దాన్ని డిప్ చేయాలి. ఆ తర్వాత కార్న్ ఫ్లేక్స్లో డిప్ చేయాలి. సో కార్న్ ఫ్లేక్స్లో డిప్ చేయడం వల్ల మనకి పన్నీర్ అనేది క్రిస్పీగా వస్తుంది. కావాల్సిన పదార్థాలను తీసుకొని మనము ఇవన్నిటిని కలుపుకొని ఇలా చేసుకున్నాం కదా, డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ సో ఇది బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. సో ఎన్ని ఇయర్స్ నుంచి మీరు చెఫ్గా వర్క్ చేస్తున్నారు? 7 years. 7 years నుంచి వర్క్ చేస్తున్నారు. Now this is ready ma'am. సో ఎంతో రుచికరమైన క్రిస్పీ పన్నీర్ రెడీ. సో దీనికి కంబైన్డ్గా మనకి సాస్తో డిప్ చేసుకుని తింటే బాగుంటుంది. అండ్ గార్నిష్ విత్ టమాటో అండ్ కీరా. నైస్ కాంబో.